హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, అమ్మ వాళ్ళు వచ్చారు అండ్ మేమందరం చాలా ఎంజాయ్ చేసాం. స్నో కింగ్డమ్ అండ్ ఏఎంబి మాల్ అంతా తిరిగాం ఆ రోజు. అండ్ వెరీ నెక్స్ట్ డే మేము మధ్యాహ్నం నుంచి శిల్పారామం వెళ్ళామన్నమాట. శిల్పారామంలో కొద్దిగా షాపింగ్ చేసాము అండ్ ఆ వీడియో ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. సో శిల్పారామం అయితే మేము మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వెళ్ళామండి. సో ఆ రోజైతే టూరిజం కాంక్లేవ్ 2025 అని చెప్పి ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది. అండ్ టికెట్స్ తీసుకుని అయితే మేమందరం లోపలికి వచ్చేసాము. అండ్ దసరా ముందండి ఇది అంతా నేను షూట్ చేసింది. ఇక్కడైతే స్టార్టింగ్లోనే ఇలా లైన్గా కుర్చీలు వేసుకొని మెహందీ ఆర్టిస్టులు అందరూ కూర్చున్నారండి. లాస్ట్లో మా పిల్లలు అయితే పెట్టించుకున్నారు నైట్ వచ్చేసే ముందు. సో ఇక్కడైతే విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయింది మా అమ్మాయి. తనకి చాలా ఇష్టం అనమాట, ఇలా వినాయకుడి విగ్రహాలు కానీ అమ్మవారి విగ్రహాలు కానీ చాలా సరదా అనమాట. సో అవి చూడడానికైతే వెళ్ళింది. ఇక్కడ రాగానే స్టార్ట్ చేసేసారు మా అమ్మ మా అక్క, షాపింగ్ స్టార్ట్ చేసేసారు అనమాట. నేను ఇంకా అంటే అవుట్ ఆఫ్ మైండ్లో ఉన్నదనమాట. నాకు ఇంకా స్టార్ట్ చేయలేదు నేనేమి, జస్ట్ అలా చూస్తున్నాను, అంతా వీడియో తీస్తున్నాను, జస్ట్ అలా చూస్తున్నా అంతే అనమాట. షాపింగ్ చెయ్యాలి అన్నంత ఇంట్రెస్ట్ అయితే రాలేదు నాకు అప్పుడే. మా అమ్మ వాళ్ళకైతే రాగానే ఇంకా స్టార్ట్ చేసేసారు. అండ్ ఫస్ట్ అయితే చీరలు అయితే చూస్తున్నారండి. ఈ చీరలు అవి క్వాలిటీ చాలా బాగున్నాయి. అండ్ అన్ని షాప్స్లో కూడా సేమ్ ఇంచుమించు ఒకటే టైప్ శారీస్ అన్నీ ఉన్నాయి. ఇదైతే మేము గమనించాము. ఇక్కడైతే ఒక శారీ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇలా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా అనమాట. మొత్తం ఇవన్నీ జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, పూసలు అన్నీ ఉన్నాయి. పూసలు అయితే క్వాలిటీ చాలా బాగున్నాయండి. అవి మంచి క్వాలిటీ అనే చెప్తున్నారు, కానీ చాలా ప్రైసీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ తీసుకుందామా అని చూసాను అలాగా. అంటే ఇప్పుడు నవరాత్రి గురించి చాలామంది అయితే తీసుకుంటున్నారు, నవరాత్రి లుక్స్ చాలా ట్రై చేస్తున్నారు కదా. నేనైతే ఏం తీసుకోలేదండి. నాకు జనరల్గా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటే అంత పెద్దగా నచ్చవు. బట్ ఏదైనా బాగా నచ్చితే తీసుకుందామని చూశాను, కానీ ఏమీ అంతలా ఏమి అనిపించలేదు. సో ఏమీ తీసుకోలేదు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే. ఇంకా ఈ సెక్షన్ అంతా బట్టల సెక్షన్ ఉంది. డ్రెస్ మెటీరియల్స్ అని, శారీస్ అని, షాల్స్, ఇలా చాలా రకాలైతే ఉన్నాయి. శారీస్ అయితే ఆల్మోస్ట్ అన్ని షాపుల్లో కూడా ఒకటే టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి. అంటే వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి, కానీ మ్యాక్సిమం చూస్తే ఫస్ట్ చూసిన శారీస్ లాంటివి ఎక్కువగా కనిపించాయి మాకు. అండ్ డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నారు ఇక్కడ. మా అక్క ఒక డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకుంది ఇక్కడ. సో ఇవన్నీ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నారనమాట. సో ఇక్కడ ప్రైస్ విషయానికి వస్తే చాలా బార్గెనింగ్ అయితే ఉందండి. అది ఒకటి నాకు చాలా మైనస్ పాయింట్ లాగా అనిపించింది నిజంగా. ఎందుకంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి అడగాల్సి వస్తుంది. కొన్ని షాప్స్లో వాళ్ళు ఒక లాంటి లుక్ ఇస్తారు కదా. ఇప్పుడు మనం వాళ్ళు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4000 చెప్పారనుకోండి, మనం సడన్గా 2000కి అంటే మనం యాక్చువల్లీ ఆ క్లాత్, ఆ మెటీరియల్, దాని వర్త్ ఎంత ఉంటుంది అని లెక్కేసి అడుగుతాము. ఒక 2000 అలా అడుగుతాము. సో వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరు ఇక 2000 అని చెప్పగానే ఇంకో 100 పెట్టండి అమ్మా, లేకపోతే 200 పెట్టండి అమ్మా అని 2100కి అలా ఇచ్చేస్తున్నారు. వేరే వాళ్ళ దగ్గరేమో ఒకలాంటి లుక్ ఇస్తారు. వాళ్ళు ఇంకా ఎవరేమో అమ్మో ఇంత తక్కువగా అడిగేసామో అన్నట్టు అనిపిస్తుంది, కానీ వాళ్ళు అంతే అలాగే ఇచ్చేస్తారు. 21 ఇంకొక 100 ఎక్స్ట్రా పెట్టడము. సో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి వాళ్ళు అడగాల్సి వస్తుంది వాళ్ళని. సో ఏంటంటే తెలియని వాళ్ళు ఇది ఇంత బేరాలు ఉంటాయి అని చెప్పి తెలియని వాళ్ళు ఉంటారు కదా, బేరం ఆడడం రాని వాళ్ళు కావచ్చు. తెలియని వాళ్ళు ఏంటంటే వాళ్ళు 4000 చెప్తే 4000 ఇచ్చేస్తారు, లేదంటే మహా అయితే 3500 అలా అడుగుతారు. కానీ ఇంత దారుణంగా బేరాలు ఉంటాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్ ఏంటంటే అండి, ఇప్పుడు శిల్పారామం ఇలాంటి ప్లేసెస్లో ఆర్ట్ పీసెస్, ఆర్ట్ వర్క్స్ ఉంటాయని చెప్పి ఎక్కువ ఫారినర్స్ వస్తుంటారు కదా, టూరిస్టులు. వాళ్ళు ఎక్కువ ఇలా మోసపోతారు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు ఒక 4000 చెప్తే వాళ్ళు 4000 ఇచ్చేస్తారు. వాళ్ళకి ఏం తెలియదు, బేరం ఆడరు. మేబీ వాళ్ళకు కూడా కొంచెం తెలివితేటలు వచ్చి వాళ్ళు
కూడా బేరాలు ఆడుతున్నారేమో ఈ మధ్య, నాకు తెలియదు కానీ మ్యాక్సిమం ఫారినర్స్ ఇచ్చేస్తూ ఉంటారు. సో వీళ్ళు మరి అంత ప్రైసెస్ ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆ మెటీరియల్ కాస్ట్ వాళ్ళకి ఎంత పడుతుంది, వాళ్ళు నిజంగా పోనీ తెచ్చుకుంటారు, అక్కడ పెట్టుకుంటారు, వాటికి రెంట్ అవన్నీ వేసుకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఉన్న మెటీరియల్ 2000 ఉన్న వర్త్ ఉన్నది ఏదైనా శారీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఒక శారీ 2000 వర్త్ ఉందంటే పోనీ అది 2500 అలా వేస్తే ఒకలా ఉంటుంది. 2000 వర్త్ది 4000 5000 చెప్తుంటే వీళ్ళు అసలు ఎలా అడగాలో కూడా అర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ మేమైతే మా మదర్తో వెళ్ళాం కాబట్టి ఆబ్వియస్లీ అమ్మలు బేరాలు ఆడడంలో చాలా ప్రొఫెషనల్స్గా ఉంటారు కాబట్టి మాకైతే బేరాలు బాగా ఆడాము. బాగా కొన్ని అయితే మంచి ప్రైస్కి దొరికాయి, వర్త్ అనిపించింది. ఆ ప్రైస్కి అవి పెట్టచ్చా లేదా అని ఎప్పుడు మా మమ్మీ ఆలోచిస్తూ ఉంటుంది. అది ఎక్కువ ప్రైస్ అయితే వర్త్ కాదని చెప్పి వదిలేసి వచ్చేస్తామంతే. ఇలా డబుల్ ప్రైసెస్ ఉన్నాయని చెప్పి ఒకసారి వీడియోలో చెప్పాలనిపించింది. ఇన్ఫ్యాక్ట్ శిల్పారామం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది ఇంత ప్రైసీగా ఉంటాయి అని చెప్పి. తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారు కదా అని వీడియోలో అడ్రస్ చేశాను. సో ఇక మా షాపింగ్ విషయానికి వస్తే నేనైతే పెద్దగా ఏం షాపింగ్ చేయలేదండి. ఒక హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నాను అండ్ నెక్స్ట్ సెరామిక్స్వి ఒక 2 థింగ్స్ కొనుక్కున్నాను సెరామిక్స్. అండ్ మా అమ్మాయికి అయితే 2 చెక్క బొమ్మలు అయితే తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ మా అమ్మ ఒక 2-3 శారీస్ తీసుకున్నట్టుంది అండ్ మా అక్క ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకుంది. ఇది మా షాపింగ్ అనమాట ఇక్కడ. సో అంటే చూపించేంత ఎక్కువ తీసుకోలేదు. సో అందుకే విడిగా నేనేమి ఇంటికి వచ్చిన తర్వాత ఏం షూట్ చేయలేదు. స్టార్టింగ్లో చూపించిన శారీస్ లాంటిది తీసుకున్నదమ్మ. అండ్ నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ కూడా స్టార్టింగ్లో చూపించాను కదా, అదే తీసుకుంది అక్క. అండ్ నా హ్యాండ్ బ్యాగ్ విషయానికి వస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ వ్లాగ్స్లో చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ సెరామిక్స్ కూడా తీసుకున్నాను. అంటే అవి మామూలువే సెరామిక్ జార్స్ తీసుకున్నాను అంతే. అవి కూడా పెద్దగా చూపించేసేయాలి అన్నంత అలాంటివేం కాదు. అంటే వెరైటీగా ఏం తీసుకోలేదు. సో అందుకే నేనేం చూపించట్లేదు. సో ఇలా మేమైతే షాపింగ్ కంటిన్యూ చేసాము. ఆ రోజు మేము మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళాము అండ్ నైట్ మేము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 8-9 అయ్యింది. సో అప్పటి వరకు అలా తిరుగుతూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నైట్ లైటింగ్ అది పెట్టారు, పార్క్ లాగా ఉంది. అండ్ ఇక్కడ దసరాకి డ్యాన్స్ వేస్తారు కదా, దాన్ని ఏమో అంటారు, గార్బా సంథింగ్ అంటారు కదా, అక్కడ అలా చేస్తున్నారనమాట సమ్ టీనేజర్స్. వాళ్ళ అవుట్ఫిట్స్ అయితే నాకు చాలా నచ్చాయి, దసరా అవుట్ఫిట్స్ అనమాట. చాలా బాగా చేస్తున్నారు అక్కడ. సో కాసేపు అక్కడ నుంచి చూసాము అండ్ చిన్న వీడియో క్లిప్ కూడా తీశాను దూరం నుంచే. సో ఇక్కడైతే వాళ్ళకి డ్యాన్స్ ట్రైనర్స్ ఉన్నారండి, ఒక 2 చెప్తున్నారు. సో వాళ్ళందరూ అలా రౌండ్గా నుంచుని చేస్తున్నారు అనమాట. చాలా బాగా చేశారు. కాసేపు అక్కడ ఉండి చూసాం మేము. అండ్ నెక్స్ట్ మేము అలా కంటిన్యూ అయ్యాము. తర్వాత ఎగ్జిట్ వరకు వచ్చేసాము. ఇంకా వేరే ఏమీ తీసుకోవాలా అన్నంతలా అనిపించలేదండి. నాకు ఎందుకు ఈసారి షాపింగ్ అంతలా అనిపించలేదు. అంతలా మీన్స్ నాకు బేసిక్గా అంత ఇంట్రెస్టింగ్గా ఏం కనిపించలేదన్నమాట. మేబీ తర్వాత ఎప్పుడైనా వెళ్దాంలే అనుకున్నాను. ఆబ్వియస్లీ అక్కడ అన్నీ బాగున్నాయి. సో నాకు ఇప్పుడు ప్రస్తుతం అంత అవసరమయ్యేవి ఏమీ కనిపించలేదు. ఆర్ట్ పీసెస్ కానీ, ఆర్ట్ వర్క్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, వుడ్వి కార్వింగ్స్వి అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు ప్రస్తుతం అవేమీ అంతగా అవసరం లేదు. సో అవసరం లేని దానికి ఎందుకు ఖర్చు పెట్టడం అని చెప్పి ఇంకా అవేమీ తీసుకోలేదు. ఫ్యూచర్లో ఏమైనా తీసుకుంటానేమో నేను చెప్పలేను, కానీ ప్రెజెంట్ అయితే ఏమీ తీసుకోలేదు. సో ఎగ్జిట్ వైపు అలా వెళ్తున్నాము, అన్నీ చూస్తున్నాము. బెడ్షీట్స్ చూసాము కానీ ఏమీ తీసుకోలేదు, చాలా ప్రైసీ అనిపించాయి. అండ్ నెక్స్ట్ అలా అన్నీ చూసాము. ఎటువంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా తీసుకోలేదండి. నేనైతే మేబీ ఇయర్ రింగ్స్ అయినా తీసుకుంటానేమో కనీసం అనుకున్నాను, కానీ ఏవీ తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఎగ్జిట్కి వచ్చేసరికి ఇందిరా మహిళా శక్తి అని చెప్పి ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తున్నారండి. ఈవెంట్ మీన్స్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎగ్జిబిషనే. ఇదేంటంటే
స్మాల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు కదా! విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ స్మాల్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకి స్టాల్స్ ఇచ్చారు. వాళ్ళ పేరు, వాళ్ళెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అంటే వాళ్ళ బిజినెస్ ఏంటి, ఎటువంటి టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాళ్ళు అమ్ముతున్నారు అని చెప్పి బోర్డ్స్ పెట్టారు. వాళ్ళకి స్టాల్స్ అయితే ఇచ్చారు. సో, నచ్చిన వాళ్ళు అక్కడైతే కొనుక్కోవచ్చు. ఇది నాకైతే చాలా బాగా అనిపించింది. సపోర్టింగ్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్, స్మాల్ బిజినెస్ చేసే విమెన్‌ని చాలా సపోర్ట్ చేస్తున్నట్టు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడంతా చాలా నీట్‌గా అండ్ చాలా కలర్‌ఫుల్‌గా అయితే ఉంది. చాలా బాగుందనమాట. సో, నేను ఇంతకుముందు పెళ్ళి అవ్వకముందు ఒకసారి శిల్పారామం అయితే వచ్చాను. సో, అప్పట్లో ఇలాంటివి ఏం లేవు. సో, ఇప్పుడు ఇదంతా కన్స్ట్రక్ట్ చేశారంట. ఈ టైప్ ఆఫ్ హాల్ లాగా ఇదంతా కన్స్ట్రక్ట్ చేశారంట. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయంట. అండ్ మేమైతే ఇక్కడ ఏమీ తీసుకోలేదు. అంటే అంత పెద్ద పెద్ద అంటే ప్రొడక్ట్స్ ఏమీ ఎక్కువేమీ లేవు. మేబీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారేమో. జస్ట్ అలా చూసామంతే. అండ్ లాస్ట్లో అక్కడ కూర్చొని ఇద్దరు అమ్మాయిలు పానీపూరి చేస్తున్నారు. పానీపూరి సెల్ చేస్తున్నారనమాట. అక్కడ కూర్చొని చక్కగా పానీపూరి తినేసి అయితే స్టార్ట్ అయ్యాం ఇంటికి. సో, ఇలా శిల్పారామం షాపింగ్ అయితే చేసాం మేము. సో, ఇక్కడితో ఈ వీడియో ఎండ్‌కైతే వచ్చేసామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీ లైకే నాకు మోటివేషన్. సో, ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.